ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతటి నిరాధారణమైన ఆరోపణలు చేశారో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, అలాగే హిందూ మత ప్రవక్తలు అందరూ చూశారు. కనీసం ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి ఆ రోజు ఎంతోమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. నిన్నటి రోజున స్పష్టంగా సిట్ అధికారులు సుప్రీంకోర్టుకి స్పష్టంగా తెలియజేశారు, స్వామివారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి జంతువుల కొవ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆరోపించిన విధంగా ఎటువంటి జంతువుల కొవ్వు కూడా కలపలేదు, ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టంగా తెలియజేశారు. ఆ రోజు కూటమి పెద్దలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా స్వామివారి లడ్డూ ప్రసాదంలో గురించి ఒక పెద్ద చర్చకు దారితీశారు. దయచేసి ఒక హిందూ మత వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామి భక్తునిగా, నా పేరు శ్రీనివాసులు, వెంకటేశ్వర స్వామి గారి పేరు. దయచేసి మరొకసారి వెంకటేశ్వర స్వామి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఏ పార్టీలు కూడా ప్రవర్తించకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.